నమస్తే. సేద్యం మధ్య తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో నా చెట్లకు చేసుకున్న ఎన్పీకే. ఇది ఆర్గానిక్ వేలో మనం అన్నీ పండించుకోవాలనుకున్నప్పుడు కొన్ని మరి కెమికల్స్ కాకుండా అయితే కొంత కష్టపడడం అయితే తప్పదు. ఇవన్నీ గుడ్లండి, తొక్కలు. సరే, ఇది చెట్లు పెంచుకునే వాళ్ళందరూ కూడా మరి నాన్ వెజిటేరియన్స్ అవ్వకపోవచ్చు కదా. అయితే మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళందరూ కూడా మనం ఇమ్మంటే ఇస్తారు. ఈ గుడ్లను మంచి కడిగి ఎండబెట్టుకున్న తర్వాత తొక్కల్ని చక్కగా మిక్సీలో అయితే పొడి చేసుకోవాలండి. ఈ పొడిని ఇక మీకు కాల్షియం ఎక్కడ తక్కువ ఉన్నా ఏది ఉన్నా సరే, ఏ మొక్కకైనా సరే మీరు హాయిగా ఇచ్చుకోవచ్చు. అయితే ఇది ఒక్కటి ఇవ్వలేం కదా, మనం కావాల్సినవన్నీ కావాలి. అందుకని ఇంకొక పౌడర్ కూడా మనం తయారు చేసుకోవాలి. దానికి ఇది రెండవది ఏంటంటే, ఇది మన పిట్టు, అంటే మనం ఆయిల్ దాన్ని చేసిన తర్వాత వచ్చింది. ఇక ఇది మూడవది అరటి తొక్కలు. బాగా ఎండబెట్టి ఆ తొక్కల్ని, ఎండబెట్టినటువంటి వాటిని చిన్నగా ముక్కలు చేసి వాటిని కూడా మనం మిక్సీ పడితే చక్కగా పౌడర్ తయారవుతుంది. మీకు అందరికీ తెలుసు, అరటి తొక్కలలో చక్కగా మనకి అంటే గుడ్లలో అరటి తొక్కలో టీ పొడిలో మనకు కావలసినటువంటి ఎన్పీకే దొరుకుతుందని ప్రతి మొక్కలు పెంచే వాళ్ళందరికీ తెలుసు. దాన్ని మనం కొద్దిగా ఓపికగా ఈ అరటి తొక్కలన్నీ ఎప్పటికప్పుడు ఎండబెట్టుకొని, అంటే పండు తిన్నాక ఉంటాయి కదా, అవన్నీ ఎండబెట్టి పౌడర్ చేసుకోవడమే. ఇక వీటితో పాటు ఇవి దేవుడికి వేసినటువంటి పూలమాలలు అవి ఉంటాయి కదండి. ఇది అసలు ఈ రోజ్ ఫ్లవర్స్, చేమంతి ఇవన్నీ కూడా మంచి కంపోస్ట్ మనం చేస్తే అవుతుంది. అలా కాకుండా పౌడర్ డైరెక్ట్గా ఇవ్వచ్చు. దీన్ని కూడా చక్కగా నలిపేసి అంత తీసి దీన్ని కూడా మిక్సీలో వేస్తే చక్కటి పౌడర్. ఈ పౌడర్ నిజంగా చూస్తుంటే ఇది చెట్ల కంటే కూడా మనం స్నానం చేస్తే బాగుంటుందేమో అనిపించింది. అంత సుగంధం అయితే, ఆ స్మెల్ చాలా సుగంధభరితంగా ఉంది. సరే, ఇవన్నీ మనం పొళ్ళు చేసుకున్నాం. వీటితో పాటు ఆవాలు ఉంటాయి కదండి. ఆవాలను కూడా మనం నూనె దగ్గర పిట్టు తెచ్చుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆవపిండిని కూడా పట్టుకోవచ్చు అనమాట. ఆవపిండిని కూడా మిక్సీలో వేసుకుంటే అది. వీటితో పాటు టీ పౌడర్. ఇది రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ టీ పొడి వేసుకోవచ్చు, రెండోది లేదు అంటే టీ తాగిన తర్వాత ఆ టీలో మిగులుతుంది కదా వడకట్టినాక, ఆ వడకట్టినటువంటిది కూడా తీసుకోవాలి. తీసుకొని బాగా కడిగి ఎండబెట్టుకొని చేయాలి. ఇది కొత్త పని. సో మొత్తంగా వీటన్నిటిని కనుక మనం తీసిన తర్వాత చక్కగా వీటన్నిటిని డబ్బాలలోకి వెతుకొని, మనం ఎప్పుడు ఏ చెట్టుకి కావాలో దాని ప్రకారంగా దాన్ని చూసుకొని, ఈ పూల చెట్టు కానీ, పళ్ళ చెట్టు కానీ, కూరగాయల చెట్టు కానీ అన్నింటినీ ఒక్కొక్క స్పూన్ అయితే వేసేసుకోండి. అన్నింటినీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాము అంటే ఇక అంటే మనకు ఉన్న చెట్లను బట్టి అనుకోండి, మనం ఏ చెట్లకు వేయాలో వాటిని బట్టి ఒక్కొక్క దానికి ఇవన్నీ కూడా తీసుకొని మనం వేసుకోవాలి అనమాట. ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఇంకొక పని చేయొచ్చు. దీన్ని డైరెక్ట్గా పొడిలాగా చెట్టు చుట్టూ వేయచ్చు. లేదు అంటే దీన్ని నీళ్ళల్లో కలిపి, అంటే ఈ అన్నీ ఒక్కొక్క స్పూను, 2 స్పూన్లు, ఒక చారెడు, అంటే మన చెట్ల మనకి ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకున్నాక వీటన్నిటిని నీళ్ళల్లో వేసేయచ్చు. నీళ్ళల్లో వేసి ఒక 2 రోజులు నాననివ్వాలి. అందులో దాంతోపాటు కొంచెం బెల్లం వేసి దాన్ని కొద్దిగా కలిపి 3వ రోజు దాన్ని మనం చెట్లకి ఇచ్చుకోవచ్చు. ఇది కూడా ఒక పద్ధతి. ఇది లేదు అంటే ఇప్పుడు వీటితో పాటు మనం ఏం చేయాలంటే, ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్పూన్తో తీసుకున్నారనుకోండి, ఇలా అన్నీ తీసుకున్నాక అన్నీ కలిపితే ఎంత అవుతాయో దాంతో సమానంగా మన దగ్గర ఇప్పటికే ఏదైనా వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా కంపోస్ట్ ఉంటుంది కదా, ఆ కంపోస్ట్ని దీనికి కలపాలి. అంటే ఇవన్నీ భాగాలు మనం ఏదైతే ఆవపిండి కానీ, ఇంకా మన ఇష్టం, ఈ తయారు చేసుకున్న గుడ్ల తొక్కలు కానీ, అరటిపండు తొక్కలు కానీ, ఇవన్నీ కూడా పౌడర్ అన్నీ తీసుకొని ఇవి కలిపిన తర్వాత ఇది ఎంత అయిందో, అంటే ఒకవేళ మనం చిన్న స్పూన్తో మనం చూపించాము, అలా కాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుప్పెడు, ఒక చారెడు ఏదైనా సరే అది తీసుకున్న దానికి మనము దీన్ని వేసే ముందు దీనికి పిండి కూడా కలపవచ్చు. ఏది కంపోస్ట్ కూడా కలిపి అప్పుడు చెట్టు చుట్టూ కనుక వేసినట్టయితే చక్కగా మనకు కావలసినటువంటి పళ్ళు ఆర్గానిక్ వేలో, ఇది ఇక్కడ నేను కంపోస్ట్ ఉంది, ఈ కంపోస్ట్ని కూడా మనం కలిపేసి వీటిని చక్కగా కలిపేసుకొని అన్నిటినీ
తలా కాసింత అంటే ఒక్కొక్క చెట్టు కింద అని మనం వేసేసుకొని కలిపేసుకుంటే ఇక మీ పూలకి చెట్టు అయితే చక్కటి రంగులో ఉంటాయి. అలా కాదు అంటే పళ్ళు చక్కగా వస్తాయి, కూరగాయలు చక్కగా ఉంటాయి, అవి కూడా రాలిపోకుండా నిలబడి కాస్తాయి. వీటన్నిటికీ మనం హాయిగా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజ్ ప్లాంట్కి అయితే వేస్తున్నాను. కొద్దిగా చెట్టు మొదట్లో అని కాకుండా కొద్దిగా దూరంగా దాన్ని వేసేసి ఆ పిడికెడు తీసుకొని అలా వేసేసి దాని మీద మళ్ళీ తిరిగి మనం మట్టి కప్పేసామంటే చాలండి, అంతే. ఇంకా అంతకుమించి మనం చేయాల్సిందేం లేదు. మళ్ళీ ఒక 20 రోజులు వరకు అది చక్కగా మనకు పూస్తూ చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇది మనం చేయాల్సింది. ఇంతకు మించినటువంటిది చేయాల్సింది ఏమీ లేదు. ఇది మనం ఇంట్లో చేసుకునే ఎన్పీకే. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఏదైనా ఉంటే చెప్పండి.